ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో చెప్పాలని పిలిచి ఆలోచిస్తావేంట్రా? చెప్పు. వీడి మొహం చూస్తుంటే మనం ఊహించని బాంబేదో పేల్చేలా ఉన్నాడు. టెన్షన్ పెట్టి చంపకు బాబాయ్, చెప్పు. మీరందరూ నా పెళ్లి విషయంలో తొందరపడుతున్నారు, నన్ను కంగారు పెడుతున్నారు. నేను మాత్రం ఇంకా అవనిని మర్చిపోలేకపోతున్నాను. వీడేంటి మళ్ళీ మొదటికొచ్చాడు? చదువులో వేయకముందు కాకరకాయ, చదువులో వేసిన తర్వాత కేకరకాయ అన్నాడంట నీలాంటి వాడు. సడన్ గా ఏమైందిరా నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావురా? మాయ ఏమనుకుంటుంది? మాయకి ఈ విషయం చెప్తే ఏముంటుందో ఆలోచించు. మాయకు నిజం చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నా కూడా మాయ రియాక్షన్ తరువాత వేరేలా ఉంటుంది. మీ బలవంతంతో పెళ్లి కొప్పుకున్నాను. కనీసం మాయకు నిజం చెప్పనివ్వండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నిజాలు విన్న తరువాత కూడా అర్థం చేసుకుని పెళ్లికి ఓకే అంటే అప్పుడు చేసుకుంటానమ్మా. నువ్వు పూసగుచ్చినట్టు మాల కట్టినట్టు నిజాలు చెప్తే మీరు కలవరు. పెళ్ళయ్యాక తెలిస్తే విడిపోతాం. విడిపోవటం, విడిగా ఉండటం ఎంత బాధాకరమో ఆల్రెడీ అనుభవిస్తున్నానమ్మా. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా శ్రీకర్ మాట వినండి. అవును బేద, పెళ్లి జరిగితే అందరూ ఏవేవో కొనుక్కుంటామంటున్నారు. అందరూ రాబోయే బహుమతుల గురించి, కలిసొచ్చే ఆస్తుల గురించి ఆలోచించుకుంటున్నారు. వీడు మాత్రం తన జీవితం గురించి ఆలోచించుకుంటున్నాడు. నిజం చెప్పేస్తానమ్మా. చెప్పేయాలని నాకు ఉందిరా, కాని భార్య స్థానంలోకి అవని రాదు. రావాలనే ఉద్దేశం తనకి ఉండుంటే మనం అడిగిన ఒక్క మాటకి తల ఉంచుండేది. వస్తుందో రాని అక్షయ కోసం అత్తారింటిని వదులుకుంది. కనిపిస్తుందో కనిపించదో తెలియని అక్షయ కోసం కళ్ల ముందున్న జీవితాన్ని వదులుకుంటుంది. అలాంటప్పుడు నువ్వు మాయ దగ్గర నిజం చెప్పడం వలన ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నేను చెప్పకపోయినా పెళ్ళైన తర్వాత తెలిస్తే మాయతో నేను ఎలా కలిసి ఉండగలనమ్మా? పెళ్ళైన తర్వాత తెలిస్తే నేను మాయ ముందు దోషిలా నిలబడతాను. అందుకు నేను సిద్ధమవుతాను. నేనే బలవంతంగా ఈ పెళ్లిని జరిపించానమ్మా. అందుకు నా కుటుంబం పరిస్థితులే కారణం. నన్ను క్షమించమ్మా అని తన కాళ్లు పట్టుకుని వేడుకుంటాను. తన కోపం చల్లారాక ఏదైనా శిక్షను విధిస్తే అందుకు భరిస్తాను. నువ్వైతే తొందరపడకు. అవని మంచిదయ్యుంటే నేను తనకి చెడు చెయ్యాలని ఎందుకనుకుంటాను చెప్పు? దయచేసి నా మాటని గౌరవించు. ఇప్పుడు నీ మాటలతో నన్ను ఆపగలిగావు, కానీ నిశ్చితార్థం రోజున నన్నెవ్వరూ ఆపలేరు. ఆ రోజు మాయకు నిజం చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరిగితే జరుగుతుంది. రాహుల్, ఏమైంది రాహుల్కి? నోటి మాట పడిపోయింది. అలాగే 2 చేతులు పడిపోయాయి. కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ జరుగుతుంది. శ్రీకర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూశాడు. చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఇలాంటి పనిష్మెంట్లే పడతాయి. దైవం ముందు ఎవ్వరూ అతీతులు కారు. అవును మేడం, హత్య చేయాలనుకోవడం మహాపాపం. ఇంతకంటే పెద్ద శిక్షలు పడినా కూడా తప్పులేదు. మీరు అలా అనుకుంటున్నారు, కానీ వీడికి ఇలా జరగడానికి వేరే కారణం ఉంది అవని గారు. ఏంటది? రాహుల్ని మాయ అవాయిడ్ చేసి శ్రీకర్ గారిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్న దగ్గర నుంచి రాహుల్ తట్టుకోలేకపోయాడు.
మాయా వీడి మీద గన్ ఫైర్ కూడా చేసేసరికి ఇంకా భరించలేకపోయి రగిలిపోతూ ఉండేవాడు. ఏదో ఒక విధంగా పెళ్ళాపడానికి ట్రై చేస్తున్న క్రమంలో ఆ, మీకు శ్రీకర్ గారికి ఇదివరకే పెళ్ళైపోయిందన్న విషయం తెలిసింది. ఆ వీడియో ప్రూఫ్లు పట్టుకొని మాయ దగ్గరికి బయలుదేరాడు. మాయని కలిసిన తర్వాత అసలు ఏం జరిగిందో తను ఏం చేసిందో తెలీదు. అప్పటి నుంచి రాహుల్ ఇలా అయిపోయాడు. రోజు రోజుకి బ్లాంక్ అయిపోతున్నాడు. వీడి మీద ఎటువంటి ప్రయోగం జరిగిందో తెలియదు కానీ డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. మాయ ఏం చేసిందో చెప్పడానికి వీడు ప్రయత్నం చేశాడు కానీ మాకు అర్థం కాలేదు. చివరికి వీడి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ లేకుండా పోయింది. చూస్తుంటే ఫైనల్గా వీడి పరిస్థితి ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఒకరికి అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే తిరిగి మనమే అన్యాయం అయిపోతాం. మా పెళ్లి విషయం మాయకి ముందే తెలుసని ఇతని మాటల ద్వారా మనం నమ్మొచ్చా? అదే నాకు అనుమానంగా ఉంది. మాయకి తెలిస్తే మమ్మల్ని అడగకుండా ఎందుకుంటుంది? ఈ పాటికే అడిగేసేది, గొడవ పెట్టుండేది. మేం మోసం చేశామని జాబ్స్ నుంచి తీసేసుండేది. పగని పెంచుకుని బావని ఏదైనా చేసుండేది. తెలిసి కూడా తెలియనట్టు డ్రామా ఆడుతుందేమో. తనకు తానుగా బయటపడేంత వరకు సైలెంట్గా ఉండాలి. పెళ్లి విషయం మాయకి తెలుసో లేదో కనిపెట్టాలి. పదమ్మా. స్వామి, సమస్య వచ్చింది, పరిష్కారం కావాలి. చెప్పు తల్లి. ఆభరణాల గల చిత్రపటం నా దగ్గర నుంచి బయటికి పోయింది. అవని వాళ్లకు అందింది. దాన్ని వాళ్ళు చించివేశారు. గుడిలో నిశ్చితార్థం అంటున్నారు. గుడిలోకి నాకు ప్రవేశం కుదరడం లేదు. ఇదివరకు ఒకసారి ప్రయత్నం చేసి విఫలమయ్యాను. నిశ్చితార్థం జరగబోయే వేదికను మార్చమని పంతం పట్టు. నాకంటే మొండి పంతంతో వాళ్ళున్నారు. ఆ ప్రయత్నం కూడా చేశాను. వాళ్ళ మనసులు మార్చడం నా వల్ల కాలేదు. కార్తీక పౌర్ణమి నాడు అందరితో కలిసి గుళ్ళోకి అడుగు పెట్టిన నేను తర్వాత గుడి ముఖం చూడ్డానికి భయపడుతున్నాను. ఈ సమస్య నుంచి నేను బయటపడాలి. నిశ్చితార్థం జరిగిపోవాలి. జరగలేదంటే ఇన్ని రోజులనే శ్రమ వృధా అయిపోతుంది, బూడిద పాలవుతుంది, ముక్కు పుడక వదులుకోవాల్సి వస్తుంది. అలా జరగకూడదు దొరా. ఏం చెయ్యమంటారు స్వామి?